ఇప్పుడు ఆ డ్రాయింగ్‌కి పర్టిక్యులర్‌గా డ్రాయింగ్‌కి ఒక హాఫ్ అన్ అవర్ అనమాట. ఎందుకంటే అది ట్రయల్ కదా! ఏదో రఫ్ కింద గీసాను. పైన కృష్ణ అని కూడా రాసాను. నేను యాజ్ వెల్ యాజ్ డ్రాయింగ్ ఎలా గీస్తానో అలా గీసాను. పెయింటింగ్ ఏస్తానని మర్చిపోయి. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో అసల డ్రాయింగ్. ఇలా అదిగోండి. నేనైతే నాకంత రాదు. కాకపోతే నేను ఎప్పుడు ట్రై చేస్తాను. ఇది కాకుండా నేను మనుషుల బొమ్మలు కూడా వేద్దాము మా అమ్మవి, మా చెల్లివని నేను అనుకుంటాను. కానీ అవ్వదులేండి మనకి. నేను తింగరదాన్ని నిజంగా. డ్రాయింగ్, పెయింటింగ్ వాటర్ కలర్స్ కదా! మరి వాటర్ లేకుండా ఎలా గీస్తాం? వాటర్ మర్చిపోయి మళ్ళీ వాటర్ తెచ్చుకొని అయితే మొదలుపెట్టాననమాట. ముందైతే కృష్ణుడికి బ్లూ కలర్ వేసేయాలి కదా! దాన్నయితే నీట్‌గా షేడ్ చేసేస్తున్నాను. నేనైతే ఇప్పుడు మొత్తం ఏమీ పెట్టించుకోకుండా అవుట్లైన్ కట్ ఏమి వేయకుండా అట్లా వేసేస్తాననమాట. అలా మొత్తం పూర్తిగా బ్లూ అయితే వేసేసాననమాట. మీరే చూడొచ్చు ఎంత నీట్‌గా వచ్చిందో. అంటే పూలు ఉత్తిగా వేయకుండా హ్యాండ్స్‌కి ఇదైతే మేమైతే జ్యువెలరీ దగ్గర కన్ఫర్మ్‌గా ఉంది. అక్కడ మీరు చూడొచ్చు మూతి దగ్గర గట్ట గ్యాప్స్ వదిలేసాను. అట్లా మధ్యలో వేయాలంటే చాలా కష్టం. ఇంకేదోలా వేద్దాంలే అనుకుని మొత్తం వేసాననమాట ఏదో కష్టపడి. ఇప్పుడు నేనైతే యాజ్ వెల్ యాజ్ యెల్లో అయితే వేయకూడదు. యెల్లోని ఆరెంజ్ మిక్స్ చేస్తే అట్లా గోల్డ్ షేడ్ అయితే వస్తుంది. దాన్నైతే వేసేసుకున్నాను. ఏంటి సర్కిల్స్ కదా జ్యువెలరీ, మీరు అట్లా అలాగ వేసేయచ్చా స్ట్రైట్‌గా అనుకోకండి. తర్వాత మనం దాని మీద అవుట్‌లైనింగ్ సర్కిల్స్‌తో గీస్తే సరిపోతుందనమాట. ఇప్పుడు నేనైతే పైన కింద కూడా సేమ్ అట్లాగే డ్రా చేసుకున్నాను. అబ్బో! బ్లూ వేయడం అయితే చాలా కష్టమండి. ఇంకేదో విధంగా అన్నీ అయితే కంప్లీట్ చేశాను. అది డ్రై అప్ అవుతే ఇంకా బాగుంటుందనమాట. ఇంకోటి చూడండి. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్ళిపోతాను. అదంతా ఎలా కంప్లీట్ చేశానో. ఇంకా చూడండి అట్లా అంత కష్టపడి కంప్లీట్ చేస్తే అట్లా వచ్చిందనమాట. మీరు చూడొచ్చు. ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్ళిపోయావా? మరేది చెవులకు కూడా వేయడం మర్చిపోయాను. అది మాత్రం అంత ఇటు ఇటు అలా తికమకలతో వేసాననమాట. అంత పూర్తి డ్రాయింగ్ కానీ ఫస్ట్ పెట్టాను అది. ఇంక మొత్తం అట్లా వేసేసాననమాట నీట్‌గా. ఎంచక్కా సూపర్ అనిపించిందనమాట. అంత కష్టపడుతూ బయటికి వస్తుంది ఆ కలర్‌ని తుడవడం ఇలా చేస్తే అప్పుడు ముందు డ్రాయింగ్ అయితే వచ్చింది. ఈజీగా ముందు చూపెట్టేసాను అయిపోయిన తర్వాత ఇది కాదు. మీకు కొంచెం వీడియోలో తికమకలు కూడా ఉండాలి కదా! ఫ్లాష్ బ్యాక్‌లో ఇలా అయిందనమాట చూపిస్తున్నాను. ముందరప్పుడు ఇలా అలా అలా వచ్చింది డ్రాయింగ్. ఫ్లాష్ బ్యాక్‌లో ఇలా అయ్యింది అటు ఇటు కష్టపడుతూ. చూసారు కదా అసలు నేనైతే మెంటల్ అనమాట నిజంగా. ఇది వేయడానికి నాకు మొత్తం పెయింటింగ్స్ డ్రాయింగ్తో కలిపి అయితే నాకు 1.5 అవర్ అట్లా పెట్టిందనమాట. నేను చేసిన తప్పు ఏంటంటే అక్కడ మొత్తం దాన్ని కట్టుకుంటారు కదా దానికి కూడా అలా వేసాననమాట. ఇంకా చూడండి ఎంత నీట్‌గా ఉందో అవుట్లైన్ కూడా. నా డ్రాయింగ్ అయితే నచ్చినట్లయితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్ నెక్స్ట్